అందరికీ ప్రైజ్ ద లార్డ్. షలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. అంత్యక్రీస్తు గురించి 13వ అధ్యాయంలో మనం చదివితే ప్రకటన గ్రంథంలో మృగము. సో, మనం హదీస్‌లో చదివినటువంటి అతనికి కూడా అంత్యక్రీస్తు కుక్కనే ఉంటది. అదే విధంగా మరి ఒసైరిస్ అంటే ఈజిప్షియన్ ఫస్ట్ ఫరో ఒక కన్ను, షేతువు అంటే ఒసైరిస్ అంటే బహుశా కయీనా మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. కానీ అతని కన్నును పొడిచింది మాత్రం షేత్ అని రాయబడింది. సో, అతని భార్య పేరు ఐసిస్. అంటే ఒక ఆవు. ఆమె ఏం చేస్తదంటే తన 2 కొమ్ముల మధ్యలో భూలోకాన్ని మోస్తది. సో, అప్పట్లో ఈ భూమి యొక్క సింబల్‌గా అందరూ కూడా ఇక్కడ గుండ్రంగా భూమి బొట్టు పెట్టుకునేవారు ఈజిప్షియన్స్ అందరూ కూడా. సో, ఒసైరిసే అనేక దేశాల్లో దేవుడుగా పూజింపబడ్డాడు. వేరే వేరే ఇక్కడ గ్రీకులేమో అతన్ని జూస్ అన్నారు. ఎందుకంటే ఒసైరిస్ తను తాను సూర్య భగవానుడిగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు రోమన్ కాథలిక్ చర్చ్‌లో కూడా ఫాదర్‌లు యేసు ప్రభువుని ఫస్ట్ పెడతారు. ఎనకాల సూర్యుడిని పెడతారు. సూర్యుడికి నమస్కారం పెడుతున్నారో, యేసు ప్రభు పెడుతున్నారో తెలీదు. సో, బైబిల్ చాలా ముఖ్యం. కానీ ఆ సింబల్స్ అనేవి మాత్రం ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. సరే యూదులకి అతను జవాబు చెప్పినప్పుడు ఏం చెప్పాడు అనంటే, అబ్రహాము కంటే నేను ముందే ఉన్నానని చెప్పేటప్పుడు అని నేను అబ్రహాం హయ్యా అషర్ హయ్యా. అబ్రహాం కంటే ముందు ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. సో, తను తాను యెహోవాగా హయ్యా అషర్ హయ్యా అంటే ఏంటంటే యెహోవా, యెహోవా. సో, తను తాను యెహోవాగా చెప్పుకున్నటువంటి వాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాకుండా యూదుల్ని మరి క్రీస్తు మెషియాకొచ్చినప్పుడు ఆయన ఎవరి కుమారుడు అని అడిగినప్పుడు వారు దావీదు కుమారుడు అంటారు. మరి అలాగైతే దావీదు కుమారుడైతే యెహోవా, నా యెహోవాతో నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ఎలా చెప్పాడు. సో, ఆయన కుమారుడైతే ఆయన యెహోవా అని ఎందుకు మరి దావీదు సంబోధించాడు. సో, జీసస్ వాస్ గాడ్ అండ్ వాస్ ఆల్వేస్ స్పీకింగ్ లైక్ గాడ్ ఓన్లీ. అంత్యక్రీస్తు గురించి మన టాపిక్ నడుస్తుంది కాబట్టి, అంత్యక్రీస్తు రాబోయే రోజుల్లో ఒక మ్యూటెంట్ అంటే ఎలాగు అనంటే మనిషి డిఎన్ఏ మృగం డిఎన్ఏతో కలిపి పుడతాడు. నరుడు ప్లస్ మృగం. నరమృగం నరమృగమే నరమృగం. అలాగే మృగనరుడు సంథింగ్ లైక్ దట్. దేర్ ఈస్ సమ్ తెలుగు వర్డ్. సో, అలాగా ఆయన ఒక అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఒక మృగం అని బైబిల్ ప్రకారం ఏంటంటే హాఫ్ మ్యాన్, హాఫ్ యానిమల్ అది కుదరదు. కానీ మనం బైబిల్‌లో పాత నిబంధనలో చూసినప్పుడు మరి అటువంటి వాళ్ళు మనకి కనపడతారు. దే ఆర్ నాట్ ఫుల్లీ మ్యాన్. మనం ఆదికాండంలో 14 అధ్యాయంలో చదివితే అక్కడ ఏమీలు అనేటువంటి వాళ్ళు, రెఫాయిం అనేటువంటి వాళ్ళు అనాకీయుల్లాగా ఉంటారని చెప్పి అక్కడ రాయబడి ఉంటది. సో, ఆ యొక్క ఇస్సాకు ఏశావుతో చెప్తాడు, "నువ్వు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు." సో, వేరే చోటకు పంపిస్తాడు. బికాస్ దే ఆర్ నాట్ ఫుల్లీ మెన్. సో, శేయీరు సంతానం. వాళ్ళెవరంటే హూరైట్స్, హూరీయులు అంటే ఎవరు అనంటే
ఈ యొక్క ఏశావు సంతానాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మీరు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో చదవండి. మళ్ళా జెనసిస్ 36లో చదవండి. మరి హూరీయుల్ని అక్కడి నుంచి తరిమేస్తాడు ఏశావు. తరిమేసి ఆ ప్రాంతాన్ని అతను ఆక్యుపై చేసుకున్నారు. హూరీయులు చాలా చోట్లకి వెళ్ళిపోయారు. సో హూరీయులే ఆర్యులు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. హూరైట్స్ హైఫన్ ఇచ్చి ఆర్యన్ అని పెట్టి సెర్చ్ చేయండి. హూరీయులే ఆర్యులు అనేటువంటి విషయం మనకు తెలుస్తది. అంటే ఇండియాలోనికి వాళ్ళు ప్రవేశించిన డేట్స్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఏశావు సంతానం క్రీస్తు పూర్వం 1500లోనే మరి ఈ యొక్క వారిని అక్కడి నుంచి తరిమివేయడం జరిగింది. సో, ఆ టైంలో వాళ్ళు మన ఇరాన్‌లోకి అలా ఇరాన్ నుంచి ఇండియాలోకి ప్రవేశించారు. సో, ప్రవేశించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. ఎందుకంటే హూరైట్స్ ఎలాంటి వాళ్ళంటే హాము సంతానానికి, యాపేతు సంతానానికి మధ్య పుట్టినటువంటి వాళ్ళు. దే వర్ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు గ్రీకు వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. గాజాలో ఉన్నటువంటి కఫ్తోరీయులు కూడా గ్రీకు వాళ్ళకి దగ్గర. ఇప్పుడు చూడండి గ్రీక్‌లో లాటిన్ లాంగ్వేజ్ కూడా అంతే. ఇప్పుడు ఎ ఎలా ఉంటదంటే సెప్టెంబర్ అంటే 7వ నెల. సెప్టా, సప్తా సంస్కృతంలో. సో సేమ్ వర్డ్స్ వాళ్ళకి వీళ్ళకి ఉంటాయి. జర్మనీ కూడా అంతే. ఫ్రెంచ్ కూడా అంతే. సో సాంస్క్రిట్‌కి వాళ్ళకి సేమ్ ఉంటది. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అటువంటి లాంగ్వేజ్. ఎందుకంటే చూడండి సంస్కృతంలో మా మాతృ, మదర్, పిత్ర, ఫాదర్, హృది, హార్ట్. సో ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ లాంగ్వేజెస్. సో మన టాపిక్ మెయిన్ అది కాదు గానీ, ఇప్పుడు సపోజ్ మన ఈ మృగము అనే నమ్మటం కోసం నేనేం చెప్తున్నాననంటే, ఇప్పుడు మీరు ఆరియన్స్ అనేవారు హూరియలు కదా! సో మీరు ఆళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడినప్పుడు మీకొక విషయం చెప్తారు వాళ్ళు. వి ఆర్ బోర్న్ టు గాడ్స్. ఆ సకల దేవతలు మాలో నివసిస్తున్నారు. వి ఆర్ బోర్న్ టు గాడ్స్. మనం చెప్తున్నటువంటి దేవుని సంతానం అనే దానికిని, వాళ్ళు చెప్తున్న దేవుని సంతానం అనే దానికి చాలా తేడా ఉంది. సో దే థింక్ దే ఆర్ గాడ్స్. సో ఈ యొక్క అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అనంటే నాట్ డైరెక్ట్ హ్యూమన్ బట్ ఇప్పుడు మన ఇండియాలో కొన్ని దేవుళ్ళు ఎలా ఉన్నారు అనంటే హాఫ్ యానిమల్, హాఫ్ అంటే పూర్వం వాళ్ళు అంటే హూరియన్స్ వర్షిప్ చేసినటువంటి గాడ్స్ అన్నీ కూడా హాఫ్ స్నేక్, హాఫ్ మ్యాన్. హాఫ్ లయన్, హాఫ్ మ్యాన్. హాఫ్ డాగ్, హాఫ్ మ్యాన్. హాఫ్ క్రో, హాఫ్ మ్యాన్. సో ఇలాగా అవన్నీ మనకి కనపడతాయి. సో దే ఆర్ మ్యూటెంట్స్. సో ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఉందా అంటే అది ఆశ్చర్యమే. ఎందుకంటే మనకు దొరుకుతున్నటువంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా అవే. సో మన లోతు సమయంలో కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. దే ఆర్ నాట్ ఫుల్లీ హ్యూమన్. సో లోతు దినాల్లో ఎప్పుడు నోవహు దినాల్లో కూడా ఇదే జరిగింది. సో జలప్రళయంతో అందరిని చంపేయటానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఫుల్లీ హ్యూమన్స్. అలాగా మ్యూటేషన్‌కి అంటే ఆ విధంగా మ్యూటెంట్‌కి ఒప్పుకోనటువంటి వాడు నోవహు. సో అతని నీతి అదే. హి డిడ్ంట్ అగ్రీ టు గో విత్ యానిమల్స్. మేబీ డీఎన్ఏ మార్ఫింగ్ చేయడం అటువంటిది అతను ఒప్పుకోలేదు. హి రిమైన్డ్ ఫుల్లీ హ్యూమన్. జలప్రళయానికి ముందు
అటువంటి మ్యూటెంట్స్ ఉన్నారు. జనప్రళయం తర్వాత కూడా ఉన్నారు. సో, వాళ్ళని మృగం అని పిలుస్తారు. ఇప్పుడు మన కయీను గురించి రాయబడినటువంటి మాట చాలా విచిత్రమైనది. ఎందుకంటే దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నటువంటి హవ్వ అతనికి ఏం పేరు పెట్టిందంటే కయీన్. ఇప్పుడు హీబ్రూ భాషలో ఖయీ మహ్మూద్ అంటే ఏంటి అర్థం తెలుసా? పెంపుడు జంతువు. ఖయీ అంటే జంతువు, మృగం. అంటే కయీన్ అంటే మృగం. సో, అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఒక మృగం. ప్లీజ్ రిమెంబర్ థట్. అండ్ అతనికి ఒక దెబ్బ తగులుతది, మరణకరమైంది. సో, కాబట్టి ఒక కన్ను పోతది. ఒక కన్నుతో అతను ఉంటాడు. సో, అంత్యక్రీస్తు ఒక కన్ను కలిగినటువంటి వాడు. హదీసులు చెప్తున్నాయి అతనికి ఒక కన్ను ఉంటదని. సో, మరి కల్కి అవతారం కూడా అదేనేమో నాకు తెలీదు. సో, కల్కి ఎలా ఉంటారో నాకు దాని మీద నేను రిసర్చ్ చేయలేదు. చదవలేదు. మేబీ, మేబీ బట్ ఐ డోంట్ నో. కానీ ఖలీఫా, కల్కి ఒక్కరే అయ్యుండొచ్చేమో నాకు తెలీదు. సో, రాబోయే రోజుల్లో మనం ఇవన్నీ చూస్తాం. సో, ప్లీజ్ రిమెంబర్ అండ్ ప్రే ఫర్ మీ. And I will teach you next time about angels and seraphim and cherubim. Okay, God bless you. Thank you very much.